జై శ్రీ గణేష. మనం మహాభారతం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు అరణ్యవాసంలో ఉన్నటువంటి పాండవులకు మార్కండేయముని వాళ్ళలో ఉత్సాహాన్ని కలిగించడానికి కథలు చెప్తున్నాడు కదా. ఈరోజు దుందుమారుడి కథ చెప్తాడు. దుందుమారుడి కథలో ఎలా ఉంటుందంటే, అర్ధాయుష్తో అర్ధాంతరంగా చావకుండా ఉండాలి అంటే అంటే సంపూర్ణంగా ఒక మనిషి బ్రతకాలి ఆయుష్తో అంటే ఏం చేయాలో ఈ కథ ద్వారా చెప్తారు. నిజంగా చాలా బాగుంటుంది ఈ దుందుమారుడి కథ. ఇప్పుడు చెప్తాను ఈరోజు ఎపిసోడ్లో. అదేంటంటే, హేయ వంశంలో దుందుమారుడు అనేటువంటి ఒక రాజకుమారుడు ఉంటాడు. ఇతడు ఒకరోజు వేటకు వెళ్తాడు. వేటకు వెళ్ళి ఏం చేస్తాడంటే, అక్కడ లేడి తోలు కప్పుకొని ఒక మునికుమారుడు వెళ్తుంటే అది లేడేమో అనుకొని ఒక బాణం వేస్తాడు. అది కాస్త వెళ్ళి అతను కూర్చుకుంటుంది, వెంటనే చనిపోతాడు. చనిపోగానే దుందుమారుడికి ఏం చేయాలో అర్థం కాదు, కాళ్ళు చేతులు ఆడవు. మనలాంటి వాళ్ళమైతే అంటే ఈ ఈ రోజుల్లో ఏంటంటే, అలా చనిపోతే ఎవరు చూడలేదు కదా అని వెళ్ళిపోతాము. కానీ వెనకట ఎంత పద్ధతిగా ఉండేవాళ్ళంటే, ఈ దుందుమారుడు వెళ్ళి తన ఇంట్లో పెద్దవాళ్ళకు చెప్తే వాళ్ళు వెంటనే మునికుమారుడు చనిపోతే అతన్ని అక్కడ వదిలేసి వస్తావా, అది ఎంత పాపము, పద మనం వెంటనే వెళ్ళాలి, అతను ఎవరో తెలుసుకోవాలి, వాళ్ళ కుటుంబీకులకు చెప్పాలి, ఒకవేళ వాళ్ళు నీకు ఎలాంటి శిక్ష వేసినా విధించడానికి సిద్ధంగా ఉండాలి నువ్వు అని చెప్తారు. నిజంగా ఎంత గొప్ప పెంపకం కదా ఇది. సరే, వాళ్ళ కుటుంబంలో అంటే వాళ్ళందరూ కలిసి ఎక్కడైతే మునికుమారుడు చనిపోయాడో ఆ ప్లేస్కి తీసుకొస్తారు. అక్కడ చూసేసరికి ఏంటి అంటే, మునికుమారుడు ఉండడు. దుందుమారుడు అంటాడు, లేదు నేను చంపాను, ఇక్కడే పడి ఉన్నాడు మునికుమారుడు, నాకేం అర్థం కావట్లేదు, ఇది జరిగింది అని అతడు అంటాడు. దాంతో చుట్టుపక్కల అంతా చూస్తారు, ఎక్కడా కనిపించకపోయేసరికి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత తారాక్షముని, ఆ ముని ఆశ్రమం ఉంటుందన్నమాట. సరే, వాళ్ళు వెళ్ళి, మునికుమారుడు అంటున్నావు కదా, ఈ ఆశ్రమంలో ఏమైనా సంబంధం ఉందో మనం వెళ్ళి మునీశ్వరుని అడుగుదామని చెప్పేసి తారాక్షముని దగ్గరికి వచ్చి, ఇలా మా వాడి వల్ల తప్పు జరిగింది, దయచేసి మమ్మల్ని క్షమించండి, అతను మీ 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 వాళ్ళలో అంటే మీ శిష్యులలో ఎవరైనా లేరేమో ఒక్కసారి చూసుకోండి అంటాడు. దాంతో శిష్యులందరినీ పిలుస్తాడు తరక్షకుముని. అందరూ వస్తారు. వచ్చేసరికి ఈ దుందుమారుడు ఎవరినైతే చంపాడు అనుకుంటున్నాడో ఆ వ్యక్తి అక్కడ సజీవంగా ఉంటాడు. దుందుమారుడు అంటాడు, నేను ఇతన్నే నేను చంపింది, నేను ఇతని మీదనే బాణం వేశాను, ఇతడే కదా చనిపోయింది, అదేంటి ఆశ్చర్యంగా ఉంది, ఇతను ఎలా బతికి వచ్చాడు అని అంటాడు. అప్పుడు తారక్షకుముని ఒక నవ్వు నవ్వి, నువ్వెవరిని చంపలేదు, ఏమీ జరగలేదు, నీకు ఎలాంటి పాపము అంటుకోలేదు, నువ్వు వెళ్ళిరా నాయన అంటాడు. కానీ దుందుమారుడికి, లేదు నా వల్ల తప్పు జరిగింది, నాకు ఏం జరిగిందో సరిగ్గా అర్థం కావట్లేదు, దయచేసి ఏం జరిగిందో ఒకసారి చెప్పండి అంటే, అప్పుడు తారక్షముని ఇలా చెప్తాడు, అర్ధాంతరంగా పోవడమో లేదా అర్ధాయుష్తో పోవడమో మా ఆశ్రమంలో జరగదు, మా వాళ్ళు ఎవ్వరూ అలా చనిపోరు అంటాడు. దానికి దుందుమారుడు అంటాడు, అదెలా కుదురుతుంది, అలా ఎలా కుదురుతుంది, ఎందుకు చనిపోరు, నేను బాణం వేశాను, అతనికి తగిలింది, అతను చనిపోయాడు, నాకు కళ్ళారా చూశాను అంటాడు. అప్పుడు తారక్షకుముని అంటాడు, లేదు, మేము నిష్టగా ఉన్నాము, భగవద్ధ్యానంలో ఉన్నాము, మమ్మల్ని భగవంతుడే కాపాడుతాడు అంటాడు. దానికి దుందుమారుడికి ఆశ్చర్యం వేస్తుంది, ఏంటి ఆ నిష్టా పద్ధతులు, ఎలా ఉండడం ద్వారా మీరు రక్షించబడుతున్నారు అంటే, అప్పుడు తారక్షకుముని ఇలా చెప్తాడు, సరే అయితే విను, మేము అతిథులను ఆప్యాయంగా పూజిస్తాం, కామం క్రోధం మొదలైన వాటికి చోటివ్వం, బ్రహ్మచర్యమే మా వతం, నిత్యం భగవన్నామ స్మరణం చేస్తుంటాం, శుచి శుభ్రతలతో ఉంటాం, మా శరీరమే కాదు మనస్సు కూడా ఎప్పుడూ దైవారాధన చేస్తూ స్వచ్ఛంగా ఉంచుకుంటాం, ఇలా ఉన్నప్పుడు భగవంతుడే మనల్ని కాపాడుతాడు, ఇంత నిష్టగా ఇంత శుచిగా ఇంత ధర్మంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా భగవంతుడు మన వెన్నంటే ఉంటాడు, కాపాడుతాడు, నేను మా శిష్యులము ఇలాగే ఉంటున్నాము, అంతఃకరణ శుద్ధితో మేమంతా ఉంటున్నాం కాబట్టి మాకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏమీ జరగదు అని చెప్తాడు. అదంతా విన్నాక దుందుమారుడికి ఆశ్చర్యం వేసి, నిజమే కదా, తపంలో జపంలో ఉండి నిత్యము దైవాన్ని స్మరిస్తే ఇంత విచిత్రంగా ఉంటుందా అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఈ కథ అంతా ఎవరు చెప్తున్నారు, మార్కండేయముని ధర్మరాజుకు చెప్తున్నాడు కదా. వెంటనే ధర్మరాజుకు సందేహం వచ్చి అడుగుతాడు, అదెలా సాధ్యము, మనిషి చావును కూడా జయించగలుగుతాడా, నిజంగా దేవుడు అలా పక్కన ఉండి కాపాడుతాడా అని అని ఆశ్చర్యంగా మార్కండేయముని అడుగుతాడు. అప్పుడు మార్కండేయముని కాస్త శ్రీకృష్ణుడి వైపు చూసి ఒక చిన్న చిరునవ్వు నవ్వుతాడు. ఆ చిరునవ్వులోనే అర్థం ఉందన్నమాట. ఇప్పుడు ధర్మరాజు పక్కన ఎవరున్నారు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఉన్నాడు. ఎందుకున్నాడు, ధర్మాన్ని పాటిస్తూ ఉన్నారు, మీరు నిష్టగా ఉన్నారు, ధర్మబద్ధంగా ఉన్నారు,
ఇలా ఉన్నారు కాబట్టే కదా వీళ్ళని వెన్నంటి భగవంతుడు కాపాడుతున్నాడు. సో అలా మార్కండేయ మహర్షి శ్రీకృష్ణుడు ఒకరి మొహాలు ఒకరు చూసి నవ్వుకున్న తర్వాత మళ్ళీ ధర్మరాజు వైపు తిరిగి చెప్తాడు, ధర్మరాజా గుర్తుంచుకో, ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ధర్మం నిన్ను రక్షించి తీరుతుంది. ధర్మో రక్షితి రక్షిత. ధర్మాన్ని కాపాడిన వాడి వెనక సైనికుడై ఉంటానంటాడు ఆ పరమాత్మ. కాబట్టి నిత్యం దైవస్మరణ చేసేవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ అర్ధాయుష్తో కానీ అనారోగ్యంతో కానీ చనిపోయేటువంటి పరిస్థితి ఉండదు అని చెప్తాడు. సో ఇది దుందుమారుడి కథ. ఇది విన్న తర్వాత ధర్మరాజు అంటాడు, మీ మాటల వల్ల మాకు కొంత స్వాంతన కలుగుతుంది, మరిన్ని విషయాలు చెప్పండి అంటాడు. ఇక తర్వాత అత్రిముని కథ మొదలు పెడతాడు మార్కండేయ మహర్షి. ఈ అత్రిముని ఎవరు, ఏం జరిగింది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను, ఒక్క సంఘటన కూడా మిస్ చేయట్లేదు. ఇది ఎన్ని సంవత్సరాలు పడుతుందో నాకు తెలియదు, కానీ మహాభారతం మొత్తం చెప్పాలన్న సంకల్పం మాత్రం చేసుకున్నాను. మీకు నచ్చితే ఆశీర్వదించండి. ఇక ఇప్పటి వరకు జరిగిన మహాభారతం స్టోరీ వినాలంటే నా ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, అక్కడ మహాభారతం మొత్తం ఉంది. థ్యాంక్ యూ. జై హింద్.